లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా బెంగళూరు లక్నో జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 70వ మ్యాచ్తో ఈ సీజన్ ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఏకంగా 6 వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించడంతో టాప్ 4 స్థానాల లెక్క తేలింది. బెంగళూరు జట్టు ఈరోజు సమిష్టిగా ఆడి ఏకంగా 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి అదరగొట్టింది. దీంతో గుజరాత్ జట్టు టాప్ 3తో సరిపెట్టుకోవలసి వచ్చింది. అలా ఆర్సీబీ జట్టు సగర్వంగా టాప్ 2కి చేరుకుంది. గత 10 సీజన్లుగా టాప్ 2లో నిలిచిన జట్లే ఐపీఎల్ టైటిల్ ని సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. ఈ కారణంతో టాప్ 2కి చేరుకోవాలని పంజాబ్, బెంగళూరు, గుజరాత్, ముంబై ఎంతో కష్టపడ్డాయి. అయితే చివరకు ఆ అదృష్టం పంజాబ్, బెంగళూరుకి దక్కింది. దీంతో క్వాలిఫైర్ 1 ఎవరు ఆడబోతున్నారు, ఎవరు ఎలిమినేటర్ ఆడబోతున్నారు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ క్వాలిఫైర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైర్ 2 ఫైనల్ మ్యాచ్ లో ఎప్పుడు ఎవరి మధ్య ఎక్కడ జరగబోతున్నాయనే విషయాలు చూద్దాం. క్వాలిఫైర్ 1 మ్యాచ్ టేబుల్లో టాప్లో ఉన్న పంజాబ్ కింగ్స్, టేబుల్లో 2వ స్థానం దక్కించుకున్న బెంగళూరు జట్ల మధ్య మే 29 గురువారం రోజున న్యూ చండీగఢ్ వేదికగా జరగబోతుంది. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కి చేరుతుంది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ మే 30వ తేదీన మళ్లీ న్యూ చండీగఢ్ వేదికగా శుక్రవారం రోజున టేబుల్లో 4వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, టేబుల్లో 3వ స్థానంలో ఉన్న గుజరాత్ జట్టుకి జరగనుంది. ఇక మొదటి క్వాలిఫైర్లో ఓడిపోయిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో జూన్ 1వ తేదీన అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకి ఫైనల్ ఆడే అర్హత లభిస్తుంది. చివరగా ఫైనల్ మ్యాచ్ జూన్ 3వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ విజేత ఎవరో తేలిపోతుంది. మరి ప్రస్తుతం ఉన్న జట్ల ప్రదర్శన ఆధారంగా ఏ 2 జట్లు ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.